రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం ముదిగొండ మండలం మేడేపల్లి విలేజ్ రావడం జరిగింది. ఇది ఖమ్మం జిల్లా వస్తుంది. దీంతో పాటు ఏంటంటే మనకి వరి పొలం అనేది సాగు చేయడం జరుగుతూ ఉంది. మన రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, దాంతోపాటుగా రాజా గోల్డ్ కూడా వాడారు. రాజా గోల్డ్ అసలు ఎట్లా తెలుసుకున్నారు, వాడిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది, అసలు ఇది ఎన్ని రోజుల ఫీల్డ్, మనం ఎక్కువగా గంట ఎక్కువ చేయడానికి అంటే మనకి దుబ్బు ఎక్కువ చేయడానికి అని మన రాజా గోల్డ్ వాడమని చెప్తా ఉన్నాం. అసలు వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లా అనిపించింది అనేది కూడా రైతు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? పూర్ణచంద్ర గారు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం సాగు చేస్తున్నారు, అంటే వరి పొలం సాగు చేస్తున్నారు? 4 ఎకరాలు. ఇప్పుడు 4 ఎకరాల ఫీల్డ్ కూడా ఎన్ని రోజులు అవుతుందండి మీరు వేసుకొని, అంత నాటుకొని ఎన్ని రోజులు అవుతుంది? నెల 10 రోజులు అండి. నెల 15 రోజులు. నెల 15 రోజులు ఖచ్చితంగా 45 రోజులు అవుతుంది. ఇప్పుడు మీరు రాజా గోల్డ్ వాడారు కదా, రాజా గోల్డ్ గురించి ఎట్లా తెలుసుకున్నారు అసలు మీరు? యూట్యూబ్ లో చూసారు. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు దీన్ని? ఖమ్మం భారత్ ప్రెస్ లో తెచ్చుకున్నారు. ఎన్ని రోజుల దశలో మీరు చల్లారు దీన్ని? ఇది 15 రోజులు చల్లామండి. 15 రోజులకి అంటే మీరు నాటు పెట్టుకున్న తర్వాత 15 రోజులు చల్లారు. అంటే నాటుకునేటప్పుడు మీరు మొక్కని ఎన్ని రోజుల దశ మొక్క తీసుకొచ్చా, అంటే మనం నారు పెంచుకుంటాం కదా, 25 రోజులు నారండి. వెరైటీ ఏంటిది ఇది? ఇది మన గణేష్ ఇంట్లు అండి. గణేష్ ఇంట్లు. ఇప్పుడు మీకు మనం చెప్పింది వాస్తవంగా గంట పోయడానికి అని చెప్పినాం. రిజల్ట్ ఏమనిపించింది వాడిన తర్వాత? రిజల్ట్ బాగుందండి. అంటే బాగుంటుంది, గ్రోతింగ్ బాగా వచ్చింది, గంట బాగా వచ్చింది, గ్రోతింగ్ బాగా వచ్చింది, యావరేజ్ నలుపుదనం కూడా ఉంది. యావరేజ్ గా మీకు ఎన్ని పిల్లకలు వచ్చి ఉంటాయి అంటారు మీ పొలంలో? మీరు మొత్తం గమనిస్తూనే ఉన్నారు కదా, 50-60 పిల్లకలు వచ్చినాయండి. 50-60 పిల్లలు ఖచ్చితంగా వచ్చాయండి. అవసరమో మనం ప్రతి చోట కూడా చెప్పేది అదే, 50 నుంచి 60 పిల్లకలు 70 పిల్లకలు వచ్చిన సందర్భం కూడా దీంట్లో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు పీక్ చూపిస్తా ఒకటి ఖచ్చితంగా. ఇప్పుడు వాస్తవంగా మేము చెప్పిన దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనిపించింది? రిజల్ట్ బాగుందండి. రాజా గోల్డ్ బాగుందంటారు. వాడుకోవచ్చా ప్రతి రైతు కూడా? వాడుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఎకరానికి ఎంత తీసుకొచ్చి వాడుకున్నారు? అంటే ఇప్పుడు లీటర్ తీసుకొచ్చా? 2 ఎకరాలు చల్లామండి. లీటర్ 2 ఎకరాలు చల్లుకున్నారు. అసలు మీరు దుక్కిలో ఏ ఎరువులు వేసుకున్నారు? దుక్కిలో దమ్ములో డిఏపి వేసినామండి. తర్వాత రెండోసారి 20-20 యూరియా వేసినామండి. 20-20 యూరియా రాజా గోల్డ్ కలుపుకున్నాం. దాంట్లో రాజా గోల్డ్ కలుపుకున్నారు. ఇంకా దుబ్బ గులకలు లాంటి ఏం వాడుకున్నారు మీరు? దుబ్బకలు ఏనండి, వేయరు అసలు. దీంతో పాటు ఇది ఒకటే వాడుకున్నారు అంతే. రిజల్ట్ బాగుంది అంటారు. బాగుందండి. ఒకసారి మీరు ఒక గంట బీచ్ చూపిస్తారా మన రైతుల కోసం? ఇప్పుడు మనం చెప్పడం వేరు, లెక్కబెట్టి చూపించడం వేరు. ఒకసారి మీకు నచ్చిన గంట, మీకు ఏది నచ్చితే అది ఒకటి మీకు చూపండి. నాకు ఇది బాటిల్ ఇవ్వండి. ఒకసారి మీరు గంట గమనించండి. గ్రోతింగ్ కింద వేరు వ్యవస్థ గమనించారా? వేరు ఎప్పుడైతే మనకి వేరు అనేది పెరుగుతూ ఉంటుందో, వేరు పెరిగినా కొద్దిగా మనకి దాంతో పాటుగా పక్కన పిలక వస్తూ ఉంటుంది. ప్రతి రైతు కూడా గమనించాల్సిందంటే వేరు పెరిగితేనే దాంతో పాటుగా పిలక అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బాటిల్ పట్టుకోండి, నేను ఇట్లా పట్టుకుంటే మీరు లెక్కేయండి సార్, ఎన్ని ఉన్నాయి పిలకలు లెక్కేయండి. బాగా బరువు ఉంది, గట్టిగా లెక్కండి. గట్టిగా 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53 ఉన్నాయండి. 53, 54 ఉన్నాయి. ప్లస్ మీకు ఇట్లా చిన్న సైడ్ పిలకలు కూడా వస్తా ఉన్నాయి. సరే, ఇప్పుడు వచ్చే వాటిని మనం పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చే పిలకలతో పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చిన పిలకలతోటే ఉపయోగం మనకి. ఇప్పుడు ఇందులో 53 వచ్చినాయి. యావరేజ్ గా మీరు గమనించుంటారుగా, ఎన్ని పిలకల నుంచి ఎన్ని పిలకలు వచ్చుంటాయి మీకు వాస్తవంగా? 50 దేనికి తగ్గల. ఇంకా గట్టిగా మనం లెక్కేసుకుంటే ఇంకా పెద్ద పిలకలు కూడా ఉన్నాయి, వాటిని కూడా పీకి చూపించచ్చు. 70 పిలకల వరకు కూడా వచ్చిన దుబ్బులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఒకసారి మీరు సైడ్ కానీ చూపించండి మన రైతులకి. ఇక మీరు చూడొచ్చు, ప్రతి గంట కూడా మీరు గమనించవచ్చు. చాలా హెల్తీగా పెరిగింది, గ్రోతింగ్ బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎవరైనా రైతులు ధైర్యంగా వాడుకోవచ్చు ఖచ్చితంగా. ఇంకోటి, ఇప్పుడు మీకు వచ్చిన గంట అంతా కూడా చాలా హెల్దీగా వచ్చిందా, లేకపోతే గొట్టం పోసుకునే మంచి గంట మంచి వచ్చిన పిల్లకంతా కూడా బ్రహ్మాండంగా మంచిగా వచ్చింది? అంటే మనం అడిగేది విషయం ఏంటంటే, వచ్చే పిల్లకంతా కూడా మనకి కంకి చేసే విధంగా వచ్చింది, కంకి చేసే విధంగా వచ్చింది. అవసరమైతే మళ్ళీ ఒకసారి కూడా మనం మన సార్ ఫీల్డ్ ని మనం విజిట్ చేసి
ఈ కంకి అంటే ఈ దుబ్బకి ఎన్ని కంకులు వచ్చినాయని కూడా మీకు లెక్క పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాం. మీరు నెక్స్ట్ అంటే దీంట్లో స్ప్రేయింగ్స్ ఏం చేసుకుంటారు? దీంట్లో ఎన్ని రోజుల దశలో స్ప్రేయింగ్ చేసుకుంటారు? ఇప్పుడు చేస్తామండి. ఇప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటారు 45 రోజులు. ఇప్పుడు ఏ స్ప్రే చేస్తారు? అంటే మీకు వాస్తవంగా ఆకు చెట్టు పురుగు అట్లా కనబడుతుంది, కెల్లాన్ చేద్దామని దాంతో పాటుగా ఈ ఫంగిసైడ్ చేద్దామని ఫంగిసైడ్ ఏదైనా చేసుకుంటా ఉంటారు కానీ పట్టిపోయి కానీ అంటే ఈ తెగుళ్ళు ప్రాబ్లం రాకుండా. ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం చేశారు? ఫస్ట్ ఏం ఇంపీరియల్ ఇంపీరియల్ పౌడర్ స్వర్ణపాలు కొట్టుకున్నారు. సో ఈ విధంగా కొడతా తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్ అవసరం లేదు, ఏముండదండి. తర్వాత దోమ కొట్టుకోవటం, ఏదైనా దోమ మందు వస్తే దోమ మందు కొట్టుకోవడం అంతే. సో ఇదండి మెయిన్ గా. ఫస్ట్ ఏమో డిఏపి వేసుకున్నారు, తర్వాత 20-20-0-13 యూరియా రాజగోళ్ళే వాడారు. దుబ్బి గులకలు కూడా ఎట్లాంటి ఏం అసలు వాడరు కూడా, రైతు వాడు కూడా. ఇట్లాంటి కొత్త ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వాడుకొని రిజల్ట్ చూస్తా అని చెప్పి ప్రతి రైతు కూడా చెప్పడం జరిగింది. మెయిన్ గా ప్రతి రైతు కూడా రాజగోల్డ్ వాడుకోవాలని చెప్పి రైతు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో పొట్ట దశలో మీరు ఏ కాంప్లెక్స్ వాడతారు? యూరియా ఒకటి, పొటాష్. సో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పొటాష్ వాడుకునే ప్రయత్నం చేయండి. మొదట కూడా వాడుకుంటే కూడా మనకి రిజల్ట్ బాగానే వస్తుంది. దమ్ములో ఇంకా బాగుంటది. లేక ఇబ్బంది అంత కలపాలని. అవునవును. చివరిగా రాజాగోల్డ్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రైతు మాట చెప్పండి. రాజాగోల్డ్ మంచి మంది అండి, అందరూ వాడుకోవచ్చు. మాకైతే సాటిస్ఫై అయిందండి, బాగుందండి. అంత బాగా వచ్చింది, గ్రోతింగ్ ఉంది, నలుపు ఉంది, మంచిదండి. మాకు ఎలాగ ఇప్పుడు మీ యూట్యూబ్ చూసి తీసుకొచ్చినామండి. ఇక మాకైతే సాటిస్ఫై అయింది, బాగుందండి. అందరూ వాడుకోవచ్చు అండి. ఖచ్చితంగా వరి పొలంలో ఒక రైతు సాటిస్ఫై అవ్వాలంటే అంత తొందరగా సాటిస్ఫై అవ్వరు. ఆ రిజల్ట్ ఖచ్చితంగా 100% కనబడితేనే ఈ విధంగానే చెప్పడం జరుగుతూ ఉంటది. ప్రతి రైతుకు కూడా నేను చెప్పదలసినది ఈ ఒక్కటని కాదు, వాడిన రాజగోళ్ళు వాడిన ప్రతి రైతుకు కూడా ఇదే విధమైన రిజల్ట్ ఖచ్చితంగా రావడం అనేది జరుగుతూ ఉంది. ఎలిజిబిలిటీ ఉందండి. రేటు కూడా 2 ఎకరాల కంటే 750 అంటే చాలా తక్కువే. 375 రూపాయలు ఎకరానికి పడుతుంది. తక్కువ రేట్లోనే మంచి రిజల్ట్ ఇచ్చింది కదా. వేరే వ్యవస్థ పెరుగుద్ది, దాంతో పాటుగా పిలక పెరుగుద్ది. వచ్చిన పిలకంతా కూడా మంచిగా మనకి కంకి వేసే విధంగా అద్భుతంగా రావడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. సో ఇది ఈ రైతుకు సంబంధించిన పూర్తి సమాచారం. అద్భుతంగా అయితే రావడం జరిగింది. ప్రతి రైతు కూడా మంచిగా వాడుకొని మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటూ సమాచారం మనం తెలియజేసిన రైతుకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.